ప్రైజ్ ద లార్డ్. వందనాలు, అందరికీ వందనాలు. మీ బ్రదర్ శైలేష్ పాల్. మా అమ్మగారికి కొంచెం సీరియస్గా ఉంది. ఉదయం నుంచి కూడా ఏ ఆహారం తినలేదు, ట్యాబ్లెట్లు వేసుకోలేదు. కేవలము లిక్విడ్స్, ఓఆర్ఎక్స్ లిక్విడ్స్ మాత్రమే తాగింది. ఆ, ఆ, ఉదయం నుండి కూడా స్పందన అయితే లేదు, కళ్ళు ఇప్పటం లేదు, అలాగే పడుకొని ఉన్నారు. అందరూ ప్రార్థన చేయండి. అమ్మ స్టేజ్ విషయంలో డాక్టర్లు ముందే చెప్పేశారు, దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలడు. విండోస్ కానీ విశాఖపట్నంలో మరి స్కానింగ్, బుర్రకి 2 స్కానింగ్లు తీయించాము. 2 రోజులు హాస్పిటల్లో ఉంచాము. డాక్టర్లే చెప్పేశారు ఈమెకి నరాలు దొరకవు, ఆమెకి ఆపరేషన్ చేసినా తట్టుకోలేదు. నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి మెడిసిన్స్, పౌడర్ అన్నీ కూడా ఇచ్చారు. ఆమె ఎన్ని రోజులైతే తట్టుకోగలదు అన్ని రోజులు వెళ్తుందన్నారు. ఇమీడియట్గా నేను అమ్మని నా దగ్గరికి తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మా అక్క ఇంటికాడ ఉండేవారు అప్పుడు. నా దగ్గర నుంచే అంటే గోవిందా అని ఒక 4 అని ఇంట్లో పడిపోవడము, అక్కడ నుంచి అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి నా దగ్గరికి తీసుకురావడము. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ తలకు తగిలిన దెబ్బను బట్టి నా యొక్క తలలో బ్లడ్ క్లాట్ అయిపోయిందని వినిన తర్వాత హాస్పిటల్కి నా దగ్గర నుంచి తీసుకెళ్ళి చూపించి అక్కడ నుంచి మా అక్కింటికి తీసుకెళ్ళాను. అక్కడ మా అక్కింట్లో 2 అన్నదమ్ములు ఫ్యామిలీలతో చేశారు. నేను కూడా 2 రోజులకో 3 రోజులకో వెళ్ళి కనిపించి వచ్చేవాడిని. ఇంకా వారైతే చేతులు ఎత్తేసారు, ఇంక మేము చూడలేమరా, బరువు అయిపోయిందమ్మా, నువ్వు అక్కడవే చేయగలవు చిన్నోడా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మా రెండాన్ని చెప్పడం జరిగింది. వెంటనే అమ్మని నేను తీసుకొచ్చేసాను. గత 45 రోజుల పైన అయిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అమ్మని దేవుడు కాచి కాపాడుతున్నాడు. మరొకసారి అమ్మను చూడండి, అమ్మ విషయంలో ప్రార్థన చేయండి. ఈరోజు అసలు స్పందించలేదు, ఒక కోమాలోకి వెళ్ళిపోయిన మనిషిలాగా ఉంది. శ్వాస అయితే పీరుస్తుంది, ఫుడ్ తింటం లేదు. దయచేసి మీరు అందరూ కూడా దయించి నా తల్లి కొరకు ప్రార్థన చేయండి. నా తల్లి బాగుండాలి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. 136వ కీర్తన 4 ప్రకారం ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు ఆయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన స్వస్థపరచగలడు, ఉన్నది లేనట్టు చేయగలడు. నా దేవుడు అమ్మను ముట్టి బలపరిచి ఆరోగ్యం ఇచ్చును గాక అని అందరూ ప్రార్థన చేయండి. నా తల్లిగారు ఆరోగ్యంతో ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను, ప్రార్థనలో పెట్టండి. ఈరోజు అందరికీ కబురు పెట్టాను. పెద్దాన్ని వచ్చాడు, తగుమ వాళ్ళందరూ కూడా వచ్చారు. 45 రోజుల పైన మంచం మీద ఉంటే ఒక్కడు రాలేదు చూడడానికి. ఈరోజు వచ్చి ఎన్నెన్నో మాటలు, 4వ వాడు 5వ వాడు ఎన్నెన్నో మాటలు. ఇప్పుడుకిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామంటే ఆల్రెడీ డాక్టర్లు చేయెత్తారు. వాళ్ళు ఏంటంటే కేవలం గొడవ పెట్టాలని, అమ్మ చూస్తే అసలు కుడిచేయ కుడికాలు పనిచేయట్లేదు, నడుములో బలం లేదు. వారు ఏదో విధంగా గొడవ పెట్టాలని ప్లాన్ చేసుకొని వచ్చారు. ఏదైనా వారికి చెప్పే సమాధానం చెప్పాను. అమ్మని తీసుకెళ్ళి జాయిన్ చేయండి, కానీ అమ్మని నలిపేస్తున్నారు. అమ్మకు బాగాలేదు, డాక్టర్లు ఆల్రెడీ చెప్పారు స్టేజ్ దాటిందని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదేదో నాపై నిందలు వేసి వెళ్ళారు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు కూడా చదువుకుంటే, ఎవరైనా నిందిస్తే నేను ధన్యుడని దాంట్లో ఉంది. ఎవరు దూషించినా, ఎవరు నన్ను ఎన్ని రకాలుగా అనుకున్నా, దేవుడు నా పరిచర్యని, నా తల్లిగారికి చేసుకున్న సేవని దేవుడు చూస్తున్నాడు. నాలో కపటం ఉంటే ఖచ్చితంగా నేను దేవుడికి లెక్క చెప్పాలి. నాపై నిందించిన వారు కూడా తెలుసుకోవాలి. అందరూ ప్రార్థన చేయండి, తెలుసుకోవాలి. వారు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతే వారికే నష్టం. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఎవరైనా దేవుడు బిడ్డని దూషిస్తే నా కనుగుడ్డిని తాకినట్టే అన్నారు. నేను నీ తరపున యుద్ధం చేస్తానన్నాడు. అయితే నా అన్నదమ్ములు రక్షించబడాలని ప్రార్థన చేయండి. నా కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలని ప్రార్థన చేయండి.
నేను ఎవరిని శత్రువు అనుకోవట్లేదు, కానీ వారు మాత్రము చాలా ఘోరమైన మాటలు ఆడారు. అయినా సరే దేవునికే మహిమ. ఆ విషయంలో నేను కూడా కొన్ని మాటలు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఏదైనా గొడవ పెట్టి అయితే వెళ్ళారు. నా తల్లిగారిని నేను చూసుకోగలను, ఇకపై ఎవరికి కబురు పెట్టను. నా తల్లి బ్రతికున్నంత వరకు నేను చూసుకుంటాను. ఒకవేళ ఏమన్నా అయితే నా తల్లి దేవుడి దగ్గర ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. మీ బ్రదర్ శైలేష్ బాబు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ప్రార్థన చేయండి.